యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. భారతదేశంలో పసిడికి డిమాండ్ విపరీతంగా ఉంటుంది. మన దగ్గర పెళ్లి, పండుగ, ఇతర శుభకార్యం ఏదైనా సరే బంగారం తప్పక కొనుగోలు చేస్తుంటారు. పురుషుల కంటే మహిళలకు దీనిపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ సమయాల్లో మహిళలు బంగారు ఆభరణాలు ధరిస్తుంటారు. ఇది వారికి మరింత అందాన్ని ఇస్తుంది. ఇంకా ఆడపిల్లలకు పెళ్లి చేసి పంపే సమయంలో వారి తల్లిదండ్రులు కూడా అత్తారింటికి బంగారం పెట్టి పంపించడం ఆనవాయితీగా వస్తుంది. తమకు తోచినంత చేయిస్తుంటారు. అంతలా బంగారం అనేది భారతీయ సాంప్రదాయాలతో ముడిపడిపోయింది. ఇది ఇంకా అలంకరణ సామాగ్రిగానే కాకుండా పెట్టుబడికి కూడా మంచి సాధనంగా పనిచేస్తుంది. గత కొంతకాలంగా బంగారం రేట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడులు కూడా పెరిగాయి. ఈ క్రమంలోనే రేట్లను ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మళ్ళీ గత 2 రోజులుగా పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇరాన్, ఒమన్ మధ్య హర్ముజ్ జలసంధి తెరిచే దిశగా చర్చలు సాగుతున్నాయి. మరోవైపు అమెరికా కూడా దాడులు నిలిపివేసింది. దీంతో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు తగ్గాయి. యుఎస్ డాలర్ బాండ్ ఈల్డ్స్ డిమాండ్ తగ్గింది. దీంతో బంగారం, వెండి ధరలకు మళ్ళీ డిమాండ్ పెరగడంతో రేట్లు పెరిగాయి. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఆగస్టు 8న ఉదయం 7 గంటల సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,37,410 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు గాను 1,49,900 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ రోజు హైదరాబాద్ నగరంలో 1 గ్రాము వెండి ధర 249 రూపాయల 90 పైసలకు గాను, 1 కిలో వెండి ధర 2,49,900 గాను నమోదైంది.